Okay, next case 4. What is case 4? If the two vectors p and q are equal and the angle between them is theta. Okay, you see here, uh, this is vector p, for suppose this is vector q. These two vectors are equal in magnitudes, but these two vectors are making an angle, suppose. Then what is the resultant, what is the magnitude of the resultant, what is the direction of the resultant? సో ఓకే, ఇక్కడ టూ వెక్టర్స్ ఈ మ్యాగ్నిట్యూడ్లో ఈక్వల్గా ఉన్నాయి, కాకపోతే ఏంటి ఇక్కడ యాంగిల్ జీరో కాకుండా సమ్ యాంగిల్ ఉంది. అప్పుడు ఈ రెండింటి మ్యాగ్నిట్యూడ్, ఈ రెండింటి రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటి? we have to find that. So what is the formula to find the magnitude of the resultant? That is r equals under root of p square plus q square plus 2pq cos theta. Here p is equal to q, that means ఇక్కడ ఏంటి టూ వెక్టర్స్ ఈక్వల్ కదా, సో అందుకని ఏంటి p is equal to q. ఓకే, వెక్టర్ p is equal వెక్టర్ q. సో నా మనం ఇక్కడ ఏంటి p ప్లస్లో q అనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, q ప్లస్లో p అనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేంటంటే క్యూ ప్లస్లో పీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా, ఆర్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్, క్యూ స్క్వేర్ మీన్స్ పీ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ మనకి ఈక్వల్గా ఉన్నాయి కదా, క్యూ ఈజ్ ఈక్వల్ పీ కాబట్టి క్యూ ప్లస్లో కూడా పీ సబ్స్టిట్యూట్ చేశాను. పీ స్క్వేర్ ప్లస్ 2p ఎట్ ది ప్లేస్ ఆఫ్ క్యూ ఐ సబ్స్టిట్యూటెడ్ పీ. సో 2p ఇంటూ పీ కాస్ టీటా, మనకి టీటా ఏంటో తెలియదు, సో అలాగే రాస్తున్నాను. నెక్స్ట్ స్టెప్, ఆర్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 2p square plus p square 2p square plus 2p into p 2p square cos theta under root of, ఇక్కడ మనకేంటి we can take common 2p square కామన్ చేస్తే రిమైనింగ్ ఏంటి, ఇక్కడ 1 ఉంటుంది, 1 plus cos theta ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2p square. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ 1 plus cos theta? 1 plus cos theta ఫార్ములా ఏంటంటే మనకు cos 2 cos square theta by 2. So this is a formula from trigonometry. Already you have studied in 10th class. Okay, next step is 2p square into 2 cos square theta by 2. Okay na? Next 2p square into 2 cos square theta by 2. What is that? 2p square into 2 cos square theta by 2. That means 2 into 2 4p square cos square theta by 2. Under root దీని ఏం రాసుకోవచ్చు మనం, 2p cos theta by 2 whole square. ఓకే, ఇప్పుడు దీంతో 2 మళ్ళీ హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది పై, ఇది 4p square cos square theta by 2. సో నౌ దిస్ square root will get cancelled. నెక్స్ట్ స్టెప్ ఈస్ r is equal, what is the remaining, మనకి స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ మిగిలేదు ఏంటి, 2p cos theta by 2. ఓకే, ద రిజల్టెంట్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా. ఇక్కడ ఏంటి అంటే మనం ఇంతకుముందు ఏంటి టీటా అనేది సమ యాంగిల్ తీసుకున్నాము, ఇక్కడ మనకు టీటా అనేది టీటా లాగానే ఉంది కాబట్టి మనకేంటి ఇక్కడ మనకు ద రిజల్టెంట్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా. ఇక్కడ డైరెక్షన్లో మనం ఏంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ట్యాన్ టీటా ప్లస్ ట్యాన్ ఆల్ఫా తీసుకున్నాను. tan alpha is equal q sin theta by p plus q cos theta. This is a formula to find the direction of the resultant. Okay, now tan alpha is equal q sin theta అంటే మనం q ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేశాను, p సబ్స్టిట్యూట్ చేశాను, p sin theta. ఇక్కడ యాక్చువల్లీ q ఉంటుంది, q ప్లస్లో p సబ్స్టిట్యూట్, ఎందుకంటే p is equal to q కాబట్టి p sin theta by p ప్లస్ క్యూ ఉండాలి ఇక్కడ. సో ఎందుకంటే మన ఇక్కడ పీ కూడా క్యూ కాబట్టి క్యూ ప్లస్లో కూడా పీ సబ్స్టిట్యూట్ చేశాను, పీ కాస్ టీటా, పీ సైన్ టీటా బై, ఇక్కడ మనకేంటి పీ కామన్ తీయచ్చు రెండింటికి వెళ్ళి, పీ కామన్ తీస్తే ఏంటి పీ ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా. ఓకే, పీ అండ్ పీ బోత్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఇస్ ద రిమైనింగ్ టర్మ్స్, సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. So I have said just now.
So tan alpha is equal, what is the sin theta formula? Sin theta formula is from trigonometry, మనకి ఏంటి అంటే ఫార్ములా sin theta formula 2 sin theta by 2 cos theta by 2. This is the formula of sin theta. జస్ట్ ఇక్కడ దీని ఫార్ములా రాసాను అంతే. బై 2 cos square, సేమ్ 2 cos square theta by 2 యాజ్ టీ రాసేసాను. 2 గెట్ క్యాన్సిల్, cos theta by 2, దీంట్లో 2 మనకు స్క్వేర్ కాబట్టి 2 ఉంటాయి cos theta by 2. సో ఇందులో ఒకటి క్యాన్సిల్ అవుతుంది. cos theta by 2, వన్ ఆఫ్ ది cos theta by 2 క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్ ఈస్, వాట్ ఇస్ ద రిమైనింగ్ టర్మ్స్? sin theta by 2, దీంట్లో మనకు ఒక cos theta by 2 ఉంటుంది కాబట్టి sin theta by 2 by cos theta by 2. sin theta by 2 by cos theta by 2 gives tan theta by 2. So tan alpha is equal tan theta by 2. So if we compare both sides, మనం బోత్ సైడ్ కంపేర్ చేస్తే ఏంటి, tan సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఏముంది, tan theta by 2 ఉంది. సో వీ కెన్ రైట్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు theta by 2. ఓకే, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది resultant. So these are the cases, special cases which are belonging to parallelogram of vector addition. Okay.